పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయనకేంటండి బాబు నెంబర్ వన్. ఇప్పుడు కాదు, మాకు చిన్నప్పటి నుంచి అభిమాని. ఎందుకు కనిపిస్తుంది మీ కళ్ళల్లో ఆనందం, మాటల్లో తెలుస్తుంది, ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే? ఆయన అంటే ఇష్టం అంటే ఆయన సంపాదించే ప్రతి రూపాయి కూడా పేదలకు పంచిపెట్టే మనిషి. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అవును. అది అందరికీ తెలిసిందే. కానీ నేను చూడాలని ఎప్పటి నుంచో ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను, కానీ వెళ్ళలేకపోతున్నా. దేవుడి వల్ల ఆ కోరిక ఆ కోరిక కనుక తీరితే కనుక నేను నా అంత అదృష్టవంతుడు దేవుడు చేస్తాడు అది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. సినిమాలో వచ్చిన సంపాదన కూడా టోటల్ ఆయనకంటే ఏది ఉంచుకోకుండా ప్రజలుగా ఖర్చు పెట్టాడు. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఆయనకి నిద్రాహారాలు కూడా లేవండి. ఎందుకంటే ఒకప్పుడు కంటి నిండా నిద్రపోయేవాడు, ఇప్పుడు కంటి నిండా నిద్ర అనేది లేదు. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటా సంతోషంగా తిరుగుతున్నారు. స్పెషల్ ఫ్లైట్లో జనం డబ్బులతో అంటున్నారు కొంతమంది. అది ఉట్టి మాట. అది ఉట్టి మాట. అది కొన్ని బ్రేక్ అయిన సినిమాలు ఉంటాయి. ఆ బ్రేక్ అయిన సినిమాలకి ఏంటంటే ఈయన పూర్తి చేయాలి కాబట్టి దానికి ఒప్పుకొని నిర్వర్తిస్తున్నాడు తప్ప ఆ సినీ ఫీల్డ్కి వెళ్ళాలని కాదు, ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలని కోరిక. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు అంటే పవన్ గారు? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అది మనం చెప్పగలం. మీరు కోరుకుంటున్నారా ఆయన ముఖ్యమంత్రి కావాలని? అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే. ఆయన తర్వాత అన్నది అది భగవంతుడి నిర్ణయం. అది ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళని అయితే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ప్రజల్లో ఆయన చాలా నిలబడిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాడు, ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా నాకు తెలుసు. ఎందుకంటే టీవీలు చూస్తూ ఉంటాము, పేపర్ చూస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం. ఆయన కంటిన్యూ నిద్రపోయిన వ్యక్తి కాదు. ఒకప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నదానికి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదానికి ఆయనలో ఉన్న మార్పు చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. వాళ్ళ అన్నదమ్ముల్లో కూడా చిరంజీవి గారు అయితే ఏంటి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఇలా చేస్తావని నేను ఊహించుకోలేదు అని గర్వంగా ఫీల్ అవుతున్నారు చిరంజీవి గారు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంటే చాలా అభిమానం అండి మాకు. ఇప్పుడు కాదు, చిరంజీవి గారు అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా మా మీద చిన్న వ్యక్తి అవచ్చు, కానీ చాలా నెంబర్ వన్. ఎప్పటికైనా నేను కలుస్తానన్న కోరిక నాకు ఉంది. అది తీరుతుందో లేదో భగవంతుడి నిర్ణయం.